వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. బంగారం రేటు మనం వింటూ ఉంటేనే అరే లక్ష తాకుతుందా, లక్ష తాకిందా అని చెప్పేసి ఇలాంటి భయాలు అనేది కూడా వేస్తూ ఉంటుంది. ఈ మధ్య సామాన్య పీపుల్ ఎవరైనా కానీ బంగారాన్ని కొనాలంటే కూడా ఒక నిమిషం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే లక్ష దాటిందంటే అదొక పెద్ద నెంబర్, దాన్ని రీచ్ అయిందంటే ఇంక ఎలా అని అనుకుంటూ ఉంటారు. మరి ఈ యొక్క మ్యాజికల్ ఫిగర్ని దాటుతుందా లేదా అనే దాని గురించి కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. మరి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన సుభాష్ బాబు గారు. మరి సార్తో మాట్లాడారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇంట్లో ఎవరినైనా కానీ చిన్నపిల్లలనైనా కానీ బంగారం అని పిలవాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది సార్. ఎందుకంటే రియల్ లైఫ్లో ఆ బంగారం కాస్ట్ అనేది కూడా లక్ష తాకే రేంజ్లోకి వెళ్ళిపోతూ ఉంది. సార్, ఏంటి ఆ మ్యాజికల్ ఫిగర్ అనేది తాకుతుందంటారా? మనం ఆల్మోస్ట్ తాకేసాం. మ్యాటర్ ఆఫ్ డేస్ అది తాకేయచ్చు. ఇన్ఫాక్ట్ ఎక్సిడ్ కూడా అవ్వచ్చు నా అంచనాల్లో. ఎందుకంటే గోల్డ్కి యుఎస్ డాలర్కి ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఓకే. సో ఐ థింక్ మేబీ 30s ఆర్ మేబీ బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ గోల్డ్కి డాలర్కి లింక్ చేయాలని గ్లోబల్గా డిసైడ్ చేశారు. ఓకే. సో ఎప్పుడు డాలర్ స్ట్రెంగ్త్ అయినా గోల్డ్ డాలర్ ఇన్వర్స్గా ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఇప్పుడు డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్, ఇప్పుడు ట్రంప్ టారిఫ్ మాటిమైన ట్రంప్ టారిఫ్ అంటున్నాం. ట్రంప్ టారిఫే కాదు, యూఎస్ కూడా ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ గ్రిప్లో ఉంది. యూఎస్ టారిఫ్ ట్రంప్ వచ్చి ఇంకొంచెం దాన్ని ప్రెషర్ని పెంచాడు అన్ఫార్చునేట్గాను. అదర్వైజ్ యూఎస్ ప్రెషర్లో ఉంది యాక్చువల్గా. అంతేకాకుండా గ్లోబల్ కరెన్సీస్ డాలర్కి అగేన్స్ట్గా కూడా కొన్ని కరెన్సీస్ స్ట్రెంగ్త్ అవడం, కొన్ని కరెన్సీ వీక్ అవడం అవుతున్నాయి. అంటే స్ట్రాంగ్ కరెన్సీ స్ట్రాంగ్ అవుతున్నాయి. జాపనీస్ జెన్ అవ్వచ్చు, స్విస్ ఫ్రాంక్ అవ్వచ్చు, ఇవన్నీ బాగా స్ట్రెంగ్త్ అవుతున్నాయి. ఇండియన్ రూపీ అయితే కొంచెం వీక్ అవుతుంది, అది దానికి వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి. సో డాలర్ పడిపోతోంది. గత మేబీ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఒక 9-10% డాలర్ పడిపోయింది వాల్యూ గ్లోబల్ కరెన్సీస్ కంపేర్ చేసుకుంటే. దాంతో గోల్డ్ పైకి ఎక్కువైపోతుంది. డాలర్ పడ్డంతో యాక్చువల్గా గోల్డ్ ప్రైస్ తగ్గుతున్నాయి యూఎస్ వాటిలోనూ. కానీ పడ్డంతో డిమాండ్ పెరగడంతో చాలా మంది కొనడంతో మళ్ళీ ప్రైస్ పెరిగిపోతుంది. ఓకే. సో దేర్ ఫోర్ ప్రైస్ పెరుగుతుంది. డాలర్ పడింది, ప్రైస్ పెరుగుతుంది గోల్డ్ది. ఇండియా దగ్గరికి వచ్చేప్పటికీ గోల్డ్ ప్రైసెస్ అండ్ ఈక్విటీ, ఇండియన్ ఈక్విటీ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే గోల్డ్ ఎక్కువ అయితే ఈక్విటీ పడిపోతూ ఉండాలి, ఈక్విటీ ఎక్కువైతే గోల్డ్ పడిపోతూ ఉండాలి. కానీ కొన్నిసార్లు రెండు పైకి వెళ్ళి రెండు పైకి కింద రావడం కూడా జరిగింది. దానికి కారణం ఈ డాలర్ బిహేవియర్ వల్ల మన ఈక్వేషన్ అప్సెట్ అవుతుంది ఇండియాలో. ప్రస్తుతం మన మార్కెట్స్ డౌన్లో ఉన్నాయి, గోల్డ్ హైలో ఉంది. అది పాత ఈక్వేషన్కి మ్యాచ్ అవుతుంది. బికాస్ యుఎస్ డాలర్ ఈజ్ అండర్ సివియర్ ప్రెషర్. ఇన్ఫ్లేషన్ యూఎస్లో ఇంకా గట్టిగా రాబోతోంది, ఇంకా ఉంటుందని ఎకనామిక్స్ అంచనా అక్కడ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రాబోయే కాలంలో ఇంకా వాళ్ళకి కొంచెం గడ్డు కాలమే అనుకోవచ్చా? కరెక్ట్. సో అన్ని ఇండికేషన్స్ అలాగే ఉన్నాయి. అన్లెస్ థింగ్స్ చేంజ్ డ్రాస్టికలీ. ట్రంప్ ఓవర్ నైట్ మారిపోయి పాలసీస్ ఇంకొంచెం సాఫ్ట్ చేసి యూఎస్ వైపు పాజిటివ్ దృష్టిని తప్పించుకుంటే తప్ప యూఎస్ మార్కెట్ కొంచెం ప్రెషర్ ఉండబోతోంది. ఓకే. అక్కడ మ్యాగ్నిఫిసెంట్ 7 అంటారంటే గూగుల్, తర్వాత ఆల్ఫా బీటా, తర్వాత మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఈ కంపెనీలన్నీ మ్యాగ్నిఫిసెంట్ 7 అంటారు వీటిని. అవన్నీ కూడా బాగా ప్రెషర్లో ఉన్నాయి. అంటే అవి ఆ మ్యాగ్నిఫిసెంట్ 7 వాళ్ళ యుఎస్ ఇండెక్సెస్లో ఒక 20-30% అవి కంట్రోల్ చేస్తాయి. అవన్నీ బాగా పడిపోతున్నాయి గత 6 months 8 months గాను. సో ప్రెషర్ చాలా ఉంది వాటిలో. కానీ ఇతను ఆబ్వియస్గా పొలిటికల్గా కావచ్చు, ఏది కావచ్చు, ఈజ్ ప్రొజెక్టింగ్ ఏ రోజీ పిక్చర్. ఎకానమీ బాగానే ఉంది, ఎంప్లాయ్మెంట్ బాగానే ఇస్తున్నాం అని ఇంప్రెషన్ ఇస్తున్నాడు ఇతను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ విషయం మనం పక్క పెడితే డాలర్ అయితే బాగా వీక్ అవుతోంది మనకి ఇది సంబంధించి. దాంతో గోల్డ్ ఇంకా పెరగబోతుందని నా అంచనా. అనుకున్నట్టే అది ఇప్పుడు దాదాపు 98,500 దాకా వెళ్ళిపోయింది. అంటే 10 grams 24 క్యారెట్ గోల్డ్. ఆర్నమెంట్ గోల్డ్ అయితే 22 అండ్ వేరే ప్రైస్తో వేరే డిఫరెంట్గా ఉంటుంది కాపర్ కలపడంతో. సో ఈ గ్రామ్ 10 గ్రామ్ గోల్డ్ 24ది అది ఇంకా పెరిగే అవకాశం చాలా కనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ చెప్పినట్టు యూఎస్లో ఎక్కువ ఉండబట్టి అదొక ఫ్యాక్టర్ ఉంది. ఇండియాలో ఏమో మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇలాగే ఉండిపోతుంది. కాదు సార్, అంటే ఇప్పుడు లక్ష తాకుతుందని మనం అనుకుంటున్నాము, ఇట్స్ ఓకే. కానీ లక్ష తాకిన తర్వాత కూడా అది ఇంకా అలాగే పైకి కాస్ట్ అనేది కూడా వెళ్ళిపోతూ ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా బ్రేకులు పడి ఉండే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా?
అంటే లక్ష అని బ్యారియర్ మనం పెట్టుకున్నాం. అంటే లక్ష అంటే ఒక మన మైండ్లో పెద్ద బ్యారియర్, పెద్ద నెంబర్. అది గోల్డ్కి తెలియదు కదా, అది ఏ నెంబర్ అయితే అది మార్కెట్కి తెలియదు, ఏ నెంబర్ అయితే అది డైనమిక్స్ బట్టి ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. సో అది 99,000 1,05,000 అనేది అది ఇమీడియట్ 4 ఎకరాలు లక్ష దాటిపోతుంది. అంటే ఈ ప్రస్తుత పరిస్థితి కంటిన్యూ అయితే ఇన్ఫ్లేషన్ కానీ మన ఎకానమీ కూడా కొంచెం ఉడిదుడుకులో ఉన్నాం ప్రస్తుతం మనం. ఇది కంటిన్యూ అయితే మాత్రం గోల్డ్ పెరిగే అవకాశం బాగా గట్టిగా అనిపిస్తుంది నాకు, నా ఉద్దేశంలో అయితే. ఓకే సార్, మరి గోల్డ్ పెరుగుతూ ఉంది, అక్కడ డాలర్ ఏమో కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మరి మధ్యలో ఒక చిన్న అంటే ఒక రూమర్ అనుకోవచ్చు, లేకపోతే ఒక వార్త అనుకోవచ్చు, ఏంటంటే గోల్డ్ కాస్ట్ 50,000కి పడే అవకాశాలు కూడా ఉంటుంది రాబోయే కాలంలో, దాని యొక్క కాస్ట్ అనేది కూడా తగ్గుదల మనం చూస్తాము అని చెప్పేసి కూడా కొన్ని వార్తల్లో చూసాం. ఇది ఎంతవరకు నిజం సార్? అది నేను కూడా విన్నాను. అంటే మన మాటలు ఎలా ఉంటాయంటే మన మార్కెట్స్ కానీ కొంచెం తగ్గుముఖం పట్టుగానే అప్పుడు 90,000లో ఉంది, 70 అయిపోతుంది, 65 అయిపోతుంది అని, అంటే కొంచెం డైరెక్షన్ మారగానే ఆ టాక్ వస్తుంది. ఉల్టా అవగానే 1 lakh దాటిపోతుంది, 1,10,000 దాటిపోతుంది, 120 దాటిపోతుంది. దాని బేసిస్ లేదు ఈ డిస్కషన్కి. ఎందుకంటే ఈ మార్కెట్ మూమెంట్స్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఎందుకు అవుతుంది అని ఎనలైజ్ చేస్తాను తప్ప, కానీ రేపు పొద్దున్న డాలర్ ఎలా అవబోతుంది, గోల్డ్ ఎలా అవుతుందని ఎవరు చెప్పలేరు. ఓకే, ఇది గెస్టిమేట్స్ అంతే అది. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డైనమిక్స్, ఈ పారామీటర్స్ కానీ మనం ఫీడ్ చేస్తే మన సిస్టమ్స్లో పెరిగే అవకాశం ఎక్కువ అని ఆన్సర్ వస్తుంది. ఓకే, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా కానీ పర్చేస్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అనుకోవచ్చా? యాక్చువల్ రైట్ టైం దాటిపోయాం మనం, రైట్ టైం దాటిపోయాం. కానీ ఫ్యూచర్ కొంచెం పెరిగాలి ఉంది కాబట్టి ఇప్పుడు కొన్నా కూడా ఒక 10% వాళ్ళు రియలైజ్ చేసుకోవచ్చు రిటర్న్స్. అది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకోవాలి. అన్ఫార్చునేట్ పెళ్లి సీజన్ వస్తుంది మే జూన్లో. ఇప్పుడు ఆడపిల్లి ఇప్పుడు బంగారం పెట్టి పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందే పాపం పేరెంట్స్కి, కానీ ఏం చేయ తప్పదు. సో మన 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 కన్వెన్షన్స్, మన ఇది ఫాలో అవ్వాల్సిన రిచువల్స్ చూడాలి కాబట్టి, కానీ ఇబ్బందే డెఫినెట్గా. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్వెస్ట్ చేస్తే 4 10% మనం 6 months తెచ్చుకోవచ్చు. దీంట్లో వేరే మెటల్స్తో కంపేర్ చేసుకుంటే ఓన్లీ గోల్డ్ అంటే గోల్డ్ ప్రైస్ విషయంలోనే ఇంత ఫ్లక్చుయేషన్ కానీ లేకపోతే ఇంత అప్గ్రేడింగ్ కానీ ఎందుకు అవుతుందంటారు? అంటే గోల్డ్ ఎప్పుడు నెంబర్ 1 స్లాట్లో ఉంది మెటల్స్లో. ఓకే, సిల్వర్ కూడా దాంతోపాటు గ్రో అవుతుంది. కానీ సిల్వర్ మాత్రం ఇంతకుముందు 1K అంటే ఆ పర్సెంటేజ్ విషయానికి వచ్చేటప్పటికి గోల్డ్తో కంపేర్ చేసుకుంటే తక్కువ పర్సెంటేజ్లో ఉంది, చాలా తక్కువ ఉంది. తక్కువే, కానీ అది కూడా బాగానే గ్రో అవుతోంది. కానీ గోల్డ్ ఈజ్ గోల్డ్. గోల్డ్ స్టాండర్డ్ అంటే మన మాటల్లో గోల్డ్ మెడలే వస్తుంది, సిల్వర్ మెడల్ ఎవరు పత్తా ఎవరు, గోల్డ్ మెడల్కి వచ్చి రాగానే అందరూ క్లాప్ కొడతారు. సో గోల్డ్ ఈజ్ రీడింగ్ ది వే నౌ. ఐ థింక్ ఓన్లీ టైమ్ విల్ టెల్. మేబీ ఆఫ్టర్ 6 months గోల్డ్ ఎలా ఉంటుంది అని చూడాలి. 4 ఎకరాలు కొంచెం ఎక్కువగానే ఉంటుంది ప్రైస్. ఓకే, సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే గోల్డ్ అతి ప్రియం అయిపోబోతుంది అనమాట. కొనడానికి కూడా కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, సో థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ.